కోరికగాడు చిన్నప్పుడు స్కూల్కి రాక గుళ్ళ వెంట తిరిగేవాడు. కనీసం ఇప్పుడైనా టైంకి రాడా? నువ్వు ఉండరా బాబు, వాడు వచ్చాక మన పని అయితే చాలు. ఓం నమ శివాయ. లేట్ అయింది, క్షమించండి. ఓం నమ శివాయ. ఆరతి తీసుకోమ్మా. పెళ్ళయిందమ్మా? కాలేదండి. దీర్ఘ సుమంగళి భవ. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బీజెడ్సీ. మాంజీ పెర ఇండికా అజాడి రిక్త ఇండికా కళ్యాణ వివాహ సిద్ధిరస్తు. ఓకే, ఆరతి తీసుకోమ్మా. అమ్మా పెళ్ళయిందమ్మా? అయ్యిందండి, కానీ డివోర్స్. నో ఇష్యూస్, నో వరీస్ అమ్మా. ఈ కార్డు తీసుకోమ్మా. ఓకే, చక్కగా లంగావని కట్టుకున్నావు, మంగళకరంగా ఉన్నావు. పెళ్ళయిందమ్మా? అయ్యిందండి. ఎన్నోసారి? ఆరోసారి. సారీ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నీ సంగతి ఏంటమ్మా? పెళ్లి పేరంటం ఏమన్నా అయిందండి. ఆయన పోయారు. వీడియోగా ఉంటున్నా విడివిడిగా ఉంటున్నా నో ప్రాబ్లం అమ్మా. ఈ కార్డు తీసుకోండి, అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. అందరూ స్వామివారికి ఒకసారి నమస్కరించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః. హర హర శివ శంభో శంకర. అరే మనల్ని చూసి వెళ్ళాడా, చూడకుండా వెళ్ళాడా? మీరేంట్రా ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు లోపలికి వెళ్తుండగా వచ్చాం. ఓ లాభం లేదురా, మా నాన్న ఓ సంబంధం చూశాడు. ఆ అమ్మాయి పెద్ద క్రిమినల్లా ఉందిరా బాబు, శాడిజం కూడా ఉంది. మా నాన్న డబ్బు పిచ్చితో నన్ను బలి చేయకముందే వేరే అమ్మాయితో లైన్ క్లియర్ చేయాలి. ప్లీజ్ రా, నువ్వే ఏదో చేయాలి. రే, అంతే కదా ప్రాబ్లం. డోంట్ వరీ. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ముక్కు మొహం చక్కగా ఉన్న 100 మంది అమ్మాయిలు సెట్ చేశాడ్రా. అలాంటిది మీరు నా క్లాస్మేట్స్, నీకు మంచి దొండపండు లాంటి అమ్మాయిని సెట్ చేస్తా. ఎందుకంటే బెండకాయ మ్యాటర్ మని మందే. ఒరే ముదురు ములక్కాయ, నోరు ముయ్యపోతే దొండకాయ గుచ్చేస్తా. ఇది గుడి, ఇక్కడ వద్దు. ఆఫీస్ రండి, మాట్లాడుకుందాం, సరేనా? ఓం నమ శివాయ. పదరా, పని అయిపోతుంది. ఇదిగోండి అమ్మాయిలు, మా మ్యారేజ్ బ్యూరోలో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడమే తప్ప ఇలా ఇద్దరు అమ్మాయిలకి ఎప్పుడూ పెళ్లి చేయలేదు, చేయను కూడా. ఆహా, ఓహో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ అదే. నేను తమిళ హీరో ధనుష్ ఒకటేలా ఉంటావని మా అగ్రహారంలో అందరూ అంటూ ఉంటారు. అయినా మీరు నన్ను చూసే ఛాన్సే లేదు. ఏం చూడకూడదా? చూడకూడదా అంటే చూడొచ్చు. మీ పేరు? మా అగ్రహారం ఫ్రెండ్స్ ఎవరు చూడట్లేదు కదా. గోరింకా. క్యూట్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏముంది, పొద్దున పౌరోహిత్యం, మధ్యాహ్నం పెళ్లి చూపులు, రాత్రిళ్ళు శోభనాలు. అమ్మాయి ఎర్రతోలమ్మాయి, కొంచెం పక్కకరా. కామెడీగా అన్నారు, బాగానే కమాయిస్తున్నట్టున్నారే. అవును, ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? మీలాంటి శ్రామికులకు సపర్యలు చేస్తూ ఉంటాను. సపర్యలా? మీరు? ఎస్, ప్రాస్టిట్యూషన్ ఇన్ డార్క్ నైట్. మీరు విన్నది కరెక్టే. అంటే మీది ఏ ఊరు? చిలకలూరు. పేట? నా పేరులోని గోరింక, నీ ఊరిలోని చిలక. నైట్ ఈ అడ్రస్కి వచ్చేయండి, గూడు కట్టుకుందాం డార్క్ నైట్ లో. అందరికి నేను కార్డులు ఇస్తుంటే మీరు నాకే కార్డు ఇచ్చారు. ఇంతకీ గూడెక్కడో? ఇదేంటిది? ఫిగర్ చూస్తే బాగా పాష్గా ఉంది, ఫాంట్స్ చూస్తేనేమో మరీ ఆర్ష్గా ఉన్నాయి. ఎవరో కళాకారు రాసుంటారులే, మనకెందుకు. సకక 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 సక ఏ రజని ఏ సకక గాలికి పడిపోయి ఉంటాయి. మరి కరెంట్ ఎందుకు పోయింది? డార్క్ నైట్ అన్నదిగా, వెల్కమ్ ఇలా ప్లాన్ చేసిందేమో. ఆఖరి ఫోటోలు కూడా భయపెట్టేస్తున్నాయి. ఏయ్,
నాకు కావాల్సింది ఈ జింక కాదు, లోపల ఉన్న జింక. Your whole life will be one big dark room. Nice. ఈ అమ్మాయి ఏంటి ఇలా కాలు పెట్టుకుని పడుకుంది? అయినా ఈ ప్రపంచంలో ఎవరు ఎలాగైనా పడుకోవచ్చు, అడిగే హక్కు ఎవరికీ లేదు. నేను కూడా ఇలాగే పడుకొని ఫోటో తీసుకొని వాల్ మీద పెడతా. అమ్మా, ఎవడ్రా నువ్వు? మేడం పైనుంది. నువ్వు వెళ్ళు. వీడేంటి ఇలా ఉన్నాడు? నా వైపే చూస్తున్నాడు. వెళ్తున్నా. చిలక చిలక, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫొటోస్ పెట్టేశారు. మేడం నీకోసం ఎదురు చూస్తుంది, వెళ్ళు. అలాగే. మాయాదీపం 3వ ఎపిసోడ్లో ఉంది. 1947 నుంచి సినిమాలన్నీ చూస్తున్నా. ఈ తలుపులు కిర్రా కిర్రా కొట్టుకుంటే కొబ్బరి నూనె ఎవడు పోయిడారా? చిలక, ఓ చిలక, చిలక, చిలకో, చిలక, బాబాయ్. ఆఖరికి సెల్ ఫోన్ కూడా భయపెట్టేస్తున్నాయి. చిలక, చిలక, చిలక కాదు, ఓ స్త్రీ రేపురా. బాబాయ్, అమ్మో, బతుకుంటే బెండకాయ మ్యాటర్ మీద తీసేసి దొండకాయలు అమ్ముకుంటూ బతుకోవచ్చు. హలో, ఎవరు? నేను స్వయంవద, డాటర్ ఆఫ్ విక్రమ్ రెడ్డి. ఈ రోజు ఈవినింగ్ డాల్ఫిన్ థియేటర్ లో నీ బర్త్డే డిన్నర్ ప్లాన్ చేశాను. నేను కొద్దిగా మీతో పర్సనల్ గా మాట్లాడాలి. డిన్నర్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి రమ్మందేంటి? సెటప్ ఏంటి అసలు? ఎవరు లేరేంటి? కేక్ ఇదేంటి ఇలా ఉంది? What? బర్త్డే అయితే కేక్ మీద దీని పేరు రాసుకుందేంటి? హే హే హే
గన్ను ఏం చేస్తుంది? ఏయ్, ఏయ్. ఎలా ఉంది లొకేషన్? కొద్దిగా భయంగా ఉంది. హారర్ మూవీ చూసి ఎంజాయ్ చేయి. నువ్వే హారర్ మూవీ చూపిస్తున్నావుగా. అలా రోబోలో నుంచున్నావేంటి? కూర్చో. పెళ్లికి ముందు సెక్స్ మీద నీ కామెంట్? అంటే ఏయ్ నిన్నే. అదే వివాదం. ఆ? అంటే తప్పని. మరి ముద్దు మీద? ఎదురెదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆప్యాయతకు పరాకాష్ఠగా ఆ క్షణంలో యాదృచ్ఛికంగా జరిగే ప్రతిచర్య. ఏంటండి ఇది? నువ్వు పోయిటరీ చెప్పావు, నేను దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించానంతే. అంతేకాదు, నేను నిన్ను కిస్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేయాలి. కమాన్ కమాన్. సారీ. ఇలా చెయ్యకపోతే నువ్వు మగాడివే కాదు. రేయ్, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. మామయ్యా మామయ్యా. మావయ్య ఏంటిది మావయ్య అంటా ఉంది? ఇది నోరెప్పలేదు, మరి మావయ్య ఎట్టా వచ్చింది? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు మావయ్య అని కలవరిస్తా ఉంది. ఎంత ఇష్టమో మా నాన్న అంటే మా ఆవిడకి. జల్ల మావయ్యా. అస్సలు పెదాలు కూడా కదిలించలేదు. అగైన్ మావయ్య. మరి ఎవరన్నారు? మరి ఎవరన్నారు? అమ్మా 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 అమ్మా, దయ్యం వచ్చింది. ఏంటండి పడుకోండి. ఇంట్లోకి దయ్యం వచ్చింది. ఇంట్లోకి దయ్యం వచ్చింది. దయ్యం వచ్చి దయ్యం వచ్చి. ఏంటి ఇప్పుడు నిద్రలో నీకు దయ్యంలా కనపడుతున్నానా? పడుకోండి. అమ్మా మైథిలి, నా ప్రేయసి, నా పెళ్ళావా, నా సౌభాగ్యవతి, నిజంగానే దయ్యం వచ్చిందే. దయ్యమా? ఎక్కడ? ఎక్కడంటే ఏంది లేదు, ఇంత ముందు నాకు కనపడింది కదా. బాబు నాయనో, మైథిలి దయ్యం వచ్చింది. ఇంతకు ముందు నా పక్కనే నుంచుంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది. మైథిలి నన్ను నమ్ము. మైథిలి నిజం నవ్వా అంటావేంటి? నా మాట నమ్మవా? ఏం నమ్మాలి? దయ్యం ఉంది, నమ్మాలి కదా. నమ్ముతాను. వెళ్ళి పట్టరండి అయితే. ఎలా పట్టుకురావాలి దయ్యాన్ని? అబ్బా, దయ్యం అంటూ ఉంటే కదా పట్టుకురావడానికి. పడుకోండి. నిజమే కదా, దయ్యం ఉంటే పట్టుకోవచ్చు కదా. మైథిలి కరెక్ట్ గా లాజిక్ చెప్పింది. దయ్యం అంటూ ఉంటే పట్టుకురావచ్చు కదా. కుక్కంటూ ఉంటే పట్టుకుంటాం, పిల్లంటూ ఉంటే పట్టుకుంటాం, దయ్యం అంటూ ఉంటే పట్టుకోవాలి కదా. దెబ్బకు దయ్యం నాకేంటి భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం, దెబ్బకు దయ్యం
నాకేం భయం దెబ్బకు దయ్యం నాకేం భయం దెబ్బ ఏంటండి? పడుకోండి. టెర్రస్ వెళ్ళిపోయింది తెల్ల డ్రెస్ వేసుకొని పైకి వెళ్ళిపోయింది నా బాస్ కూతురు లేదు స్వయం వద అది చచ్చిపోయి దయ్యమైపోయి నా కొడుకుని పట్టుకుంటాను ట్రై చేస్తా ఉంది అదే మా రూమ్ లోకి వచ్చి మామయ్యా అని పిలిచింది నన్ను భయం ఎత్తుంది బయలుదేరి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుని నుంచి ఎలా కాపాడుకోవాలా సరే మీరే చెప్పండి ఎలా కాపాడుకోవాలో. నేనే చెప్పాలా ఐడియా వచ్చింది ఏమొచ్చింది? మైథిలి నువ్వురా ఐడియా వచ్చింది నువ్వురా ఐడియా వచ్చింది ఇదిగో బాణం ఇదిగో విల్లు ఇలా రా ఏంటండి ఇది? ఇదే బాణంతో పురాణాల్లో సత్యభామ నరకాసురుణ్ణి ఇలాగే లాగి రాక్షసుడిని చంపేసింది వాడి పేరు నరకాసురుడు ఇప్పుడు కూడా ఆ అవకాశం నీకు వచ్చింది నువ్వు స్వయం వద అనే రాక్షసుని ఇదే బాణంతో కచాక్ అని చంపేసి నన్ను నా కొడుకుని కాపాడు మైథిలి ఏంటిది మరి పిచ్చితాట మైథిలి నా మైథిలి ఏం వచ్చింది నేను చూశారంటే నమ్మవేంటి మైథిలి లైట్ ఆఫ్ చేస్తే నాకు నేనే పెద్దదయ్యాను. పడుకోండి. కరెక్ట్ పాపలో ఏయ్ what happened? Hey. Yeah. Hey baby doll. Hey. Chill baby, chill. Hey baby. Ray! Stop it, yaar. మనిషి అన్నాక ఉప్పు కారం ఉండాలిరా. చల్. ఓకే నో ప్రాబ్లం ఐ టేక్ కేర్ డ్యామేజ్ ఛార్జెసే కదా ఇంటికి పంపించేయండి ఐ సెటిల్ డౌన్ సరే ఈ లోపు అతన్ని హాస్పిటల్ పంపించండి ఎస్ ఐ సెటిల్ డౌన్ ఏంటి డాడ్ మీరు ఈ టైంలో ఇక్కడ దేని గురించి నీ పెళ్లి గురించి నా పెళ్లి గురించా డోంట్ వరీ డాడ్ ఈ ఓ నెగటివ్కి బలే ఆ పాజిటివ్ అభాగ్యుడు ఎక్కడో చోట తిరుగుతూనే ఉంటాడు ఏరా ఇన్నాళ్ళేమయ్యావు మీరు ఫారెస్ట్ వదిలి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ దగ్గర చేరాను ఆ మహానుభావుడే నాకు చాలా నేర్పించాడు నాలోని మానవత్వాన్ని మేల్కొల్పాడు మీరేదో సమస్యల్లో ఉన్నారని తెలిసింది అందుకే కలవడానికి వచ్చాను ఒకసారి స్వామీజీని కలవండి
నమస్కారం స్వామీజీ. నా సమస్యని మీతో అది చెప్పుకోవడానికి ముగిసిన అధ్యాయం. జరగాల్సింది జరుగుతుంది. నే చెప్పేది విని శ్రద్ధగా ఆలకించు. తంజావూరుకి చెందిన చోళరాజ విక్రమాదిత్యుడు కళాపిపాసుడు. పలు దేశముల నుండి తన ఆస్థానమునకొచ్చి ప్రదర్శనలిచ్చే నాట్యకత్తెలకు వజ్ర వైఢూర్యములతో కూడిన బహుమతులిచ్చి సత్కరించెడివాడు. ఒకనాడు పాటలీపుత్రానికి చెందిన వైదేహి అనే ఉత్తరాది నాట్యమయూరాంగన ప్రదర్శించిన నాట్యం రాజుని మంత్రముగ్ధుని చేయడమే కాకుండా మోహింపజేసింది. విక్రమాదిత్యుడు వైదేహిని ఒప్పించి రహస్య వివాహం ఆచరించి తన రాజ్యమునకు వెలుపల ఒక రహస్య ప్రదేశములో ఉంచాను. రాజుగారి పట్టపురాణి గర్భవతి అయ్యాను. అదే సమయంలో విక్రమాదిత్య వైదేహి కలయికలో వైదేహి కూడా గర్భము దాల్చెను. గతంలో వైదేహికి అరవిందుడనే బోయతో స్నేహం ఉండేడిదని, అలాగే వాడు వైదేహి ఉండే రహస్య ప్రదేశంలో పదే పదే సంచరిస్తున్నాడని ప్రధాన అనుచరుడు రాజుగారికి చెప్పాను. వైదేహి వైఖరి నచ్చని రాజు వైదేహిని అడవికి తీసుకెళ్లి వధించి రమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు. నెలలు నిండిన రాజుగారి భార్య వైశాలి పండంటి బిడ్డను ప్రసవించి తాను మరణించెను. ప్రియురాలికి చేసిన ద్రోహ ఫలితముగా తన బిడ్డ తల్లి లేని బిడ్డగా మారినని రాజు గుర్తించాను. పశ్చాత్తాపంతో చింతాక్రాంతుడయ్యాను. 25 ఏళ్లు గడిచినవి. విక్రమాదిత్యుడి పట్టపురాణి వైశాలి కూతురు స్వయంవదను పొరుగు దేశపు యువరాజైన ఆదిత్యవర్ధనుడికిచ్చి వివాహం చేయదలచెను. యువరాణి స్వయంవద అహంభావి అని తెలుసుకున్న కీర్తివర్ధనుడు ఆమెను తిరస్కరించెను. స్వయంవద మనస్తాపము చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి? నైట్ సిట్టింగ్. అరే బావా పబ్కి వెళ్దాం. ఓకే రాత్రి మన రాత్రి లోపలికి. ఆయన నీ పని నీకు అర్థం కావట్లేదా? అమ్మాయిలు పబ్బులు బయట వెయిట్ చేస్తారు. పబ్బుల నుండి బయటకు వస్తారా, మనం బయట వెయిట్ చేస్తాం. పటాయిస్తాం. మన కూడా వెళ్తారా? నేను చూసుంటా కదరా. అదిరిపోయింది. బిల్డప్ పెద్దాం, ఉమ్మేద్దాం. సో మనం పబ్ ముందుకు వెళ్ళి అమ్మాయిలు బయటకు వస్తే సైడ్ కొట్టుదాం. అరే వస్తున్నా రాక్షసి. 9 ఏళ్ల వయసులో నర్సం కాల్చింది అది. రానివరా ఎవరైతే ఏముంది బొకే షాప్ అటువైపు ఉంది. అక్కడ ఉంది. చేస్తా. పిల్లలకి బొకే తీసుకెళ్దాం. నేను సెట్ చేస్తా. అబ్బో క్యాదరిన్ తెరిస్తా మామా. కాదు మామా, మదర్ ఆఫ్ మదర్ తెరిస్తా. అబ్బో ఇలాంటి చాలా చూసాం. మెల్ల ఇలా అంటుంది, టైట్ అయిపోతాయి. చూడండి బాగుంది కదా. మళ్ళీ పూలు ఎందుకురా? హాయ్ మేడం. హలో హలో. నమస్కారం అండి. పిల్లలు. నమస్తే అండి. పిల్లలు పిల్లలు హలో. హాయ్. తీసుకోండి. ఎలా ఉన్నారు? స్వీట్స్ తింటారా? ఇదిగోవే తీసుకోండి. మేడం మీరు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలా చేస్తున్నారు. మీరెక్కడ ఉండి ఇంత దూరం వచ్చే బదులు వీళ్ళని ఇంటికి రప్పించి వీరికి కావాల్సింది ఇవ్వచ్చు కదా. సానియాజీ మీ ఐడియా బాగుంది, కానీ వీళ్ళని నా దగ్గరకు తీసుకెళ్లి వీళ్ళకి నచ్చింది నేను కొనిస్తే అది ముష్టేయడం అవుతుంది. అదే నేను వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళకి నచ్చింది కొనిస్తే
అది మానవత్వం అనిపించుకుంటుంది. అయినా నేనేం విక్టోరియా మహారాణిని కాదు, విక్రమ్ రెడ్డి కూతుర్ని, 16 నాల తెలుగింటి ఆడపడుచుని అంతే. సానియాజీ మేము ఇప్పుడు బయలుదేరాలి. వి హావ్ టు మూవ్ నౌ. క్లాస్ ఉంది, వస్తాను. బాయ్ 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 చెప్పండి. బాయ్ చెప్పండి అమ్మా. మామా పిల్ల ఐస్ క్రీమ్ లాగా ఉందిరా. కప్పైసా కోనైసా టేస్ట్ చూడాలి మామా. చెప్పు తెగుద్ది. ఓడి చెప్పులు చెప్పే కావాలంటే ఫ్రీగా చెప్తాడు. ఎలా ఇచ్చింది దానికి? వీళ్ళు మరీ ఓవర్ చేస్తున్నారు. వీళ్ళకి సౌండ్ తోనే ఆన్సర్ చెప్పాలి. ఎవడ్రా ఇక్కడ మదర్ తెరిసా క్యాథరిన్ తెరిసా అని కమెంట్ చేసింది? నేనే. మదర్ క్యాథరిన్ మదర్ గా ఉందో బ్లడీ ఫోర్స్. ఇంకోసారి కమెంట్ చేస్తావా? ఉండవేనా? ఉండవే అంటావరా? నన్ను ఉండవే అంటావా? మాట్లాడు. నిన్ను కాదక్క, నువ్వెంతసేపు అన్నా కొట్టక్క భరిస్తాను. చూడక్క, నా వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి పరువు తీస్తాడక్క. నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావా? చెప్పు. నువ్వే కాదు, మీలో ఎవరైనా అమ్మాయిల జోలికి వచ్చారని తెలిస్తే కోసి కారం పెట్టి పార్సల్ పంపిస్తా. పద ప్రయాగ. ఒరే, దాన్ని కెలకమని చెప్పేసి మీరే నన్ను రెచ్చగొట్టి అది నన్ను కుక్కని కొట్టాడు కొడుతుంటే అలా చూస్తూ ఉన్నారేంట్రా? అంటే కొట్టింది కుక్కనే కదా సైలెంట్ గా ఉన్నావు. నేను కొడితే ఊరుకుంటాడ్రా? అదంతా కాదురా, ఆ అమ్మాయి స్కిన్ టచ్ అవ్వకుండా గ్లౌజెస్ కొట్టి చూడు, అది సూపర్ రా. ఎవరు? అబ్బో, చెప్పమామా. రేయ్ ఎక్కడున్నావురా? రేయ్, ఈ రోజు ఒక ఆడదాని చేతిలో మగాడి మానానికి అవమానం జరిగిందిరా. అక్కడ మగాడు ఎవరు ఉన్నారా? ఒరే, అది కొట్టిన దెబ్బకు నేను పంచులు వేసుకుంటే అది ఇప్పుడే ఈ ఫౌంటైన్ కి టర్నింగ్ దాటింది. మన బ్యాచ్ నుంచి వచ్చారా? వస్తున్నాను రా. రేయ్ చల్ నికల్ 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 జాందో. వీడబ్బా ఆడది కొట్టిందని చెప్పాడు గాని ఈ చెట్టు స్కాడ్ గురించి చెప్పలేదేంటి వీడు? అబ్బా పిచ్చే కొట్టుడు కొట్టారు. ನಮಸ್ಕಾರ. ಬನ್ನಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. హాయ్. హాయ్. మీకు తెలుగు రాదా? కొంచెం బరతే కొంచెం బరలా. నో ప్రాబ్లం, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం అవుతుందంటే ఫస్ట్ లుక్ లోనే మనం లవ్ లో పడతాం. ఎప్పుడు పడతాం? అంటే ఫస్ట్ లుక్ లోనే పడతాం. ఒక్క నిమిషం. ఓకే. Hey, 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 chill. Dummy pistol. ಡಮ್ಮಿನಾ? చూడు, ನನಗೆ ಗನ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಭಯ. గన్ అంటే అసలు చాలా భయం. సరే అయితే నేను వెళ్ళొస్తాను, నాకు అర్జెంట్ పని ఉంది. బాయ్. ఎస్, స్వయంవద కాదు. ఎస్, షీస్ ప్రియంవద. ఎస్ ఎస్.
ఉండப்பா ஸ்டில் முதல்ல சீன் செப்பனே ముందు சீன் செப்பனே ஸ்டில் பா இப்போ சீன் அண்ணாக்கா இப்போ நீ ரெண்டு பேரு என்ன ஒரு பெய்யனாக்கா ஆத்மா ఓకే ఆత్మ ఇరికిన మాదిరి నీ రెండు పేరు భ్రమలో ఉండవాలి ఓకే పురింజిదా ఓకే ఓకే ఓ కొడేడ్రా డైలాగ్ చెప్పినావా చెప్పారు చెప్పినాడా ఆ. పురింజిదా ఓకే ఓకే రెడీ ఓకే నలా సేంగ Yeah. ఆల్ ది బెస్ట్ నీ వాడి కెమెరా యాక్షన్ మొదటిసారి నేను చూసినప్పుడు నా ఆత్మలా కనిపించావు ఇప్పుడు నా అంతరాత్మలా మారిపోయావు నువ్వు నా తోడుంటే ఏ ఆత్మ మనల్ని విడదీయలేదు ఎందుకంటే మంది ప్రేమ కథ కాదు రెండు ఆత్మల కలయిక కట్ 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 ఏమప్పా నేనేం చెప్పినాను మీకే ఇదిగా మీ రెండు పేరు ఆత్మ ఇరికిన మాదిరి భ్రమలోదా ఉండవలే నీదా ఆత్మ మాదిరి యాక్ట్ చేస్తున్నా ఎప్పుడు అప్పుడు కాదే అర్థమైందా నల్ల సీవలే మీరు అందంగా సీవలే అప్ప ఆడియన్స్ అందరూ డమ్మ డమ్మ డమ్మని క్లాప్ కొట్టవలే సమజైందా అమ్మో నాకు ఇందు వచ్చింది నీ వాడి కెమెరా యాక్షన్ మొదటిసారి నేను చూసినప్పుడు నా అంతరాత్మలా కనిపించావు ఇప్పుడు నాలాగే మారిపోయావు నువ్వు నా తోడుంటే ఏ శక్తి మనల్ని విడదీయలేదు ఎందుకంటే మంది ప్రేమ కథ కాదు ఆత్మకథ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ కట్ 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 ఏమప్పా ఏం చేస్తుండారే లవ్ అన్నాక దొరద వచ్చిన మాదిరి గోక్కుంటుండమా లవ్ అదండి లవ్ సారీ సార్ ఇది 1918 లపా 2019 அந்த సీన్ ఎప్పుడు ఇరుకున్నా సెల్ఫ్మా హగ్ హగ్ నేను రెడీ ఎక్కడ కాదే రూమ్ లో హగ్ అన్న ఎప్పుడు తిరుమా నేను చూపిస్తాను చూడమా నీ వాడి ఇది హగ్ అన్న హగ్ ఇంత రొమాన్స్ ఆడియన్స్ స్టూడెంట్స్ ఓల్డ్ ఆడియన్స్ కూడా టమా 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 థియేటర్ కి రావాలా మనకి కాసులు బాగా రావాలా బాగా చేయండి నీ వాడి లంచ్ బ్రేక్ ముందే ఈ సీన్ తీయాలా కెమెరా అంతా రెడీనా కెమెరా యాక్షన్ హాయ్ డైరెక్టర్ గారు ఒక సాంగ్ పంపారు చాలా బాగుంది అసలు సూపర్ ఉంది ఓ ఇది చెప్పడానికి నా వచ్చా ఐ లవ్ యూ ప్రియంవద బట్ ఐ లవ్ మై కెరీర్ ప్రియంవద అది ప్లీజ్ సుబ్బు ఈ ఫోకస్ ఏంటో నీ కెరీర్ మీద పెట్టు ఓకే హలో సార్ సుబ్బు గారు రేపు ఉదయం మిమ్మల్ని ప్రేమవదని డైరెక్టర్ గారు కలమన్నారండి ఓకే సార్ రేపు మార్నింగ్ ఓకే ఓకేనండి ఓకే ఉంటా இப்போ லிப் லாக் சீன் అది ఎంత మాదిరి ఉండాలంటే మలై అదేనప్పా సినుకు నేలను తాకినట్టే అలా సముద్రంలో కలిసినట్టే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఐలాక్ తో మొదలైన ప్రేమకు పరాకాష్ట ఇన్ ద లిప్ లాక్ పురించిదా యా కరెన్ కెమెరా హీరోకి జూమ్ చేయి యాక్షన్